bless you. Thank you for watching this video. Please do like, share, comment and subscribe. Thank you. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి బిడలకు ఉద్యోగం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే నీ సామర్థ్యం కాదు, పర సామర్థ్యం నీలో పనిచేస్తుంది, పరశక్తి నీలో పనిచేస్తుంది, పర ధైర్యం నీలో పనిచేస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూకి భయపడవు, ఎగ్జామ్కి భయపడవు, ఏది వెళ్ళినా బాగా చెప్తావు. నీతో పాటు పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం సమాధానం చెప్పాలో ఆయనకి తెలుసు. తగిన సమయంలో నీకు తెలియకుండా నీ నోట్లోంచి జవాబులు వచ్చేస్తాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ కావాలి. చాలామంది రక్షణతో ఆగిపోతున్నారు. అందుకే యేసు ప్రభువారు నికోదేముతో చెప్పారు, ఒకటి నీటి మూలంగా, రెండోది ఆత్మ మూలంగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆత్మలో జన్మించడానికి ప్రయత్నించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. దేవుని సందులు అడిగి ఆ పెంతుకోస్తు దినాన వాళ్ళందరూ కూడా 50వ రోజు, పెంతుకోస్తు అంటే 50, ఆ 50వ రోజు అంట గాలి వంటి ఒక ధ్వని వీచుకుంటూ వచ్చింది. అందరి మీద రాలగానే అందరు అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారి మీద అగ్ని నాలుకలు కనపడ్డాయి. అగ్నితో మండించబడతావు, ఒక అగ్ని గోళముగాను మారిపోతావు, మండుచున్న దీపంలాగా అయిపోతావు, అనేకులకు వెలుగునిచ్చే దీపంగా మారిపోతావు. నీ కుటుంబంలో నువ్వే వెలుగుగా మారిపోతావు. నీ భర్తకు నువ్వే వెలుగు, నీ పిల్లలకు నువ్వే వెలుగు, నీ ఓడకట్టుకు నువ్వే వెలుగు. ఎందుకంటే నీలో ఒక పవర్ ఉంది. నీ మాటలు అనేకులకు నచ్చుతాయి, నీ మాటలు వాళ్ళకి సెట్ అవుతాయి. నువ్వు ఏది పలికితే అది జరుగుద్ది. ఎందుకంటే నీలో ఉంది ఆ డునామిస్ పవర్, పర సంబంధమైన కనెక్షన్ నీకుంది. కాబట్టి దేవుడు చూపించినవన్నీ నువ్వు పలుకుతూ ఉండగా వారి జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. వాళ్ళల్లో డునామిస్ పవర్ ఉంది. వాళ్ళు ఆరాధిస్తూ ఉండగానే ఆ శక్తి సామర్థ్యం ఏం చేసిందో తెలుసా? చెరసాల తలుపులు తెరుచుకుపోయినాయి. భూకంపం వచ్చింది, పునాదులు అదిరిపోయినాయి. చీకట్లో దొంగలందరూ ఉన్నారు. ఆ డునామిస్ పవర్ ఏ దొంగ పారిపోకుండా కట్టేసింది. అలాగే వాళ్ళ చైన్లు తెగిపోయినాయి. అందరికీ ఎవడు వెళ్ళటానికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి అక్కడ సంచరించడం ప్రారంభించింది. ఆ సన్నిధిని దాటి వాళ్ళు బయటికి వెళ్ళలేకపోయారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నప్పుడు ఈ లోపల జరిగిన విషయం ఏంటో తెలుసా? జైలు అధికారి వచ్చి, అమ్మా తలుపులు తెరుస్తున్నాయి, దొంగలు ఎటువంటి దొంగలు ఉన్నారో అని తెలియదు, అందరూ పారిపోయారు అని భయమేసి, రేపు ఎట్లాగా వాళ్ళు నన్ను చంపుతారు కాబట్టి, ఉరి తీస్తారు కాబట్టి నేనే చనిపోదామని చెప్పి ఆ కత్తితో పొడుచుకోబోతుండగానే జరిగిన విషయం ఏంటో తెలుసా? లోన్ నుంచి ఒక అరుపు వినపడుతుంది, చీకటి చెరసాల్లోంచి ఒక అరుపు వినపడుతుంది. జైలు అధికారితో ఏమో తెలుసా? ఆ డునామిస్ పవర్ ఏమని చెప్తుందో తెలుసా? జైలు అధికారి, నువ్వు చనిపోమాక, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ఎంతమందిని అయితే జైల్లో ఉన్నారో అందరూ కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత బయటికి వెళ్ళలేక వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోతున్నాడని చీకట్లో ఉన్న పౌలుకి ఎలా తెలిసింది? పర సంబంధమైన సామర్థ్యం. ఇట్స్ ఎ డివైన్ ఎబిలిటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ శక్తి చేత నీ జీవితాన్ని కట్టుకుంటావా? డివైన్ ఎబిలిటీతో నీ కుటుంబాన్ని కట్టుకుంటావా? ఆలోచన. నీ శక్తి చేత నీ రోగాలతో పోరాడతావా? డివైన్ ఎబిలిటీతో నువ్వు పోరాడతావా? ఆలోచించుకో. పరిశుద్ధాత్మతో కలిసి పోరాడతావా? పరిశుద్ధాత్మతో కలిసి నువ్వు పోరాడితే ఏ రోగం నీ ఒంట్లో నిలబడదు, ఏ పరిస్థితి నీ ముందు నిలబడదు. ఎందుకంటే తెలుసా? దావీదు గొల్యాతు దగ్గరికి వచ్చినప్పుడు, అంతకుముందు సమూయేలు ఏం చేశాడో తెలుసా? దావీదును కొమ్ముతో అభిషేకించాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ గుర్తు ఎలా ఉండదో తెలుసా? నూనెతో అభిషేకించడం. ఎప్పుడైతే దావీదు అభిషేకించబడాడో సింహాన్ని కొట్టాడు, ఎలుకబంటి నోట్లోంచి గర్రు పిల్లను రక్షించాడు. ఒక తెలియని డివైన్ సామర్థ్యం వచ్చేసింది. ఆ సామర్థ్యంతో ఏం చేశాడో తెలుసా? ఆయన రాయి విసిరినా కానీ ఎలా విసిరాడో తెలియదు. ఆయనకు మరి ట్రైనింగ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ సామర్థ్యం ఏం చేసిందో తెలుసా? ఆయనలో నివసిస్తున్న అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏం చేసిందో తెలుసా? ఎక్కడ గుచ్చాలో ఆ రాయిని డైరెక్ట్ చేసి వాడికి తగిలి వాడిని పడేసే విధంగా చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
అందరూ దాక్కున్నారు, కానీ ఆయన వెళ్ళి నిలబడ్డాడు ఆడి ముందు. ఆ గొలియాత్కే ఆశ్చర్యమైంది. ఏంటి నేను కుక్కను అనుకుంటున్నావా అని అన్నాడు. ధైర్యం కలిగిన దావీదు అన్నాడు, అరే నువ్వు కత్తితో ఈటతో వస్తున్నావు, నేనైతే ఎవరితో వస్తున్నాను తెలుసా? సైన్యములకు అధిపతియగు దేవుని ఆత్మతో నీ ముందు నిలబడ్డాను. ఎన్నో యుద్ధాలు చేసిన వాళ్ళ రాళ్ల పక్కన 40 రోజుల నుంచి దాక్కున్నారు, నేను ఇప్పుడే నిలబడ్డాను, రా చూసుకుందామని. ఈరోజు నిన్ను నేను గ్రద్దలకి వేస్తానని వాడి కత్తితో వాడిని నరికేసి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలి చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. దాని కొరకు అడగాలి, ప్రభు దగ్గర అడగండి, అయ్యా నీ ఆత్మ. అప్పుడు వాళ్ళు అడిగారు, అప్పుడు వచ్చాడు ప్రభు. ఇప్పుడైతే చాలా దగ్గరగా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా నీ కడుపులోంచి జీవజల నదులు పొర్లి పారుతాయి. నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడదాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ దర శిఖరమాం దర బసిఖర్. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. అందరూ నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడాలి. ఎవరు సిగ్గుపడమాకండి. అయ్యో ఏంటో నాకు తత్త నేను వస్తుంది. ఏం కాదు, ఆ తత్త నాన్న సాతాన్ని పరిగెత్తిస్తుంది. నోరు తెరు, నోరు తెరు. ఓ ఎక్కడి నుంచి వస్తున్నా నాకు తెలియదు. ఒకవేళ పరిశుద్ధాత్మ అనుభవం గురించి నీకు తెలియదేమో. ఒకవేళ పరిశుద్ధాత్మ అంటే నీకు పిచ్చిగా ఉండొచ్చు. చాలామంది దానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు సంగతి నాకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. ఆదిమ సంఘం నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడారు. ఓ అపొస్తలుడు పౌలు అన్ని భాషలు మాట్లాడారు. కొంతమంది పరిశుద్ధాత్మ ఉన్నదనే మాకు తెలియదు అన్నారు. ఓ చేతులుంచగల వారందరూ అన్య భాషలతో దేవుని ఆరాధించారు. ఓ నువ్వు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఓ రబ షందరబ సిక్కరమాందరబ ఓ రిబదరబ షకరబదర్. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. అడుక్కోవద్దు. కడుపులో వారు విశ్వసించినప్పుడు వారి కడుపులోంచి జీవజల నదులు పొర్లి పారుతాయి అంట. ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబాషబరబసి కదరబస్య. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని స్తుతించండి. అన్ని భాషలు వచ్చిన వారు అన్ని భాషలతో ప్రతి ఒక్కరు కూడా దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ దరబ శబౌదర సందరబస్య రిఖలబ శబౌదరస్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకం నా తలపైన ఆత్మయైన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన ఆత్మయైన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అడుగుదాం. అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. దేవుడు తన అభిషేకముతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ శక్తితో యేసయ్య అభిషేకము కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశతో ఎదురు చూస్తున్న వారందరినీ కూడా దేవుడు అభిషేకముతో నింపునుగాక. ఇప్పుడే అభిషేకాన్ని పొందుకోండి, ప్రతి ఒక్కరు కూడా పొందుకోండి. దేవుడు అంత్య దినముల్లో అందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తుంది దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే ఆ శక్తితో ప్రభువా నీ అభిషేకము నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపయ్యా అని ఎవరైతే నోరు తెరచి హృదయపూర్వకంగా అడుగుతారో వారిని నింపబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పొందుకోండి. ఆయన ఆత్మ సంచారం మన మధ్యలో ఉంది. హల్లెలూయా. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తితో అడుగుదాం, అయ్యా నీ అభిషేకముతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, నీ ఆత్మ చేత నేను నడిపించబడాలయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఆ శక్తితో ఎవరైతే అడుగుతారో దేవుడు వారిని తాకబోతున్నారు, దేవుడు వారిని అభిషేకిస్తున్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా పొందుకోండి, పొందుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో అత్తం ప్రార్థన చేస్తారు, అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో మీరుండి నాయన దైవజనం నిలవబెట్టుకొని నాయన మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడారు నాయన. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా నడుచుకునేవారిగా ఉండటానికి నీ కృప దయచేయండి. అయ్యా ఆత్మ ద్వారా శరీర కార్యాలను నశింపజేసే వారంగా మమ్మల్ని బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నాయన నా ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేమందరూ జీవించడం సహాయం చేయండి. యేసయ్యా ప్రభువానికి ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. అయా నా తండ్రి నాయన ఆత్మ ద్వారా నాయన శరీర కార్యాలు నశింపజేసేవారుగా ఉండటానికి సహాయం చేయండి. ఆత్మ ఫలాలు కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా విన్న వాక్యాన్ని ప్రతి వారు హృదయంలో నీరు గట్టి ఫలింపజేయండి నాయన. విని విడిచిపెట్టడం కాదు నాయన. అయ్యా నా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడుచుకోవడం సహాయం చేయండి. అయా వాక్యం చెప్పిన దైవజన్ను బలపరచండి. అయా వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. అయా మీకే స్తోత్రం. ఈరోజు రాలేని బిడ్డలకి మరి ఒక తరుణాన్ని దయచేయండి ప్రభు. అయా నా తండ్రి నాయన నయోమి గారే బిడ్డ అయ్యా ఈ లోకాన్ని విడిచి మీ రాజ్యానికి వచ్చారు నాయన. దైవజనులు ప్రభు ఆ యొక్క సమాధి కార్యక్రమానికి వెళ్ళి ఉంటుండగా ఆ కార్యక్రమం జయకరంగా జరిగించండి. ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరిని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారిగా ఉంటారు సహాయం చేయండి. అయ్యా మీకు మీ సేవకురాలను బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి నాయనా. నాయనా నీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని బలపరచండి. మేమందరం ఆత్మాను. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, తాలు చేసే దేవా మీకు వందనాలు. ఈ పునరుత్థాన దినం, పరిశుద్ధ దినం ప్రవ్వా, నీతో గడిపే ఈ గొప్ప భాగ్యాన్ని అయా నిన్ను స్తుతించి ఆరాధించి అయా నా తండ్రి మీకు వందనాలు. నీతో ప్రభా సంతోషించే ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం. ఏమైనా ఈ లోకంలో జయకరంగా జీవించాలి అంటే ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అవసరమయ్యా. మా సొంత శక్తి ద్వారా బలము ద్వారా ప్రభా మేము నిలబడలేము ప్రభా. అయ్యా నీ కార్యాలు పొందుకోలేమయ్యా. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు ఎంతైనా అవసరమయ్యా. దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావము గల వారి
ఉన్నవారే కానీ శరీర స్వభావం కలవారి కారంటున్నారు. ప్రభా మీకు స్తోత్రాలు. మేమందరం కూడా నీ బిడలుగా ప్రభా ఆత్మ స్వభావము కలిగి నాయన, ఆత్మ ఫలాలు కలిగి ప్రభా అంతవరకు నమ్మకంగా జీవిస్తూ నాయన నీకు సాక్షులుగా, నీకు మహిమార్థంగా జీవించుటకు ప్రభా మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మీకు వందనాలు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నారు. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులను పడతారని సెలవిచ్చిన దేవా. కాబట్టి నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ అభిషేకము కొరకు ప్రభా ఆసక్తి కలిగి, తృష్ణ కలిగి ప్రభా పొందుకొని ఆత్మచేత మేమందరం కూడా నడిపించబడటానికి సహాయం చేయండి. ప్రభా మీకు స్తోత్రం. ఈ వారమంతా నైనా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ముఖ్యంగా ప్రభా మరి నయోమి ఆంటీ భూస్థాపన కార్యక్రమం జయకరంగా జరిగించి మహిమ పొందుకోండి దేవా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఈరోజు వారిలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడిక మీరు జయకరంగా జరిగించండి. ఎండాకాలం పగల ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగులుకుండా ప్రతి ఒక్కరిని మీ హస్తాల్లో భద్రపరుచుకోండి. చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలకి యేసు నామములో మంచి పనులు అనుగ్రహించండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలకి యేసు నామములో మంచి వ్యాపారాన్ని కలుగు చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా తోడుగా ఉండి మంచి జ్ఞానం ఇచ్చి మంచి విజయాలు అనుగ్రహించండి. ప్రభా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. జాబ్స్ చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఈ వారమంతా నీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి ప్రభా. ప్రతి బిడ్డ నిన్ను కలిగి, నీతో సహవాసము కలిగి జీవించుటకు, నీ అభిషేకము పొందుకొని నీ ఆత్మచేత నడిపింపబడటానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి అయ్యా. ఎవరైనా బలహీనంగా అనారోగ్యంగా ఉంటే ఇప్పుడే యేసు నామములో మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక. ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మతో అభిషేకించి నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఈ వారమంతా మీ సన్ని తోడుగా ఉంచండి. అర్పించిన కానుకల బట్టి ప్రార్థిస్తున్నాం. మేము మీ పొలంలో విత్తనైనా విత్తిన ప్రతి విత్తనానికి నూరంతల ప్రతిఫలం అనుగ్రహించి అవి నీ సేవార్థమే మీరు వాడుకొని మహిం పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరూ కూడా చివరికి మాటలు పలుకుదామండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా సంఘ కాపరి కుటుంబం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నా ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా వంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నాను. నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున మహిమలో నా అవసరాలన్నీ తీర్చును. కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.